ఏంటి తెలిసినావు? మాట్లాడదామని. ఏం మాట్లాడతాం? ఏ అట్లా చూడకు, కండ్లతోటి నేను చంపేస్తున్నావు అట్లా చేసి. బాబా ఒక్క మాట. నీకు నేను ప్రపోజ్ చేసినాను కదా, నా ప్రపోజ్ చేస్తే నువ్వు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కి ఎట్లా లవ్ చేస్తావు అన్నావు కదా నువ్వు. చెప్పాను కానీ ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తాను. బాబా ఒక్క మాట. ఎప్పటి నుంచి? అప్పటి నుంచి ఓలే, కానీ నువ్వు ఎలా ఉంటావు, నీ బిహేవియర్ ఏంటి అదంతా తెలుసుకుందామని నేను అప్పుడు చెప్పాను. అయితే తెలుసుకొని ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తున్నావు. నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కానీ. అదంతా కాదులే కానీ నీకు వంట నాకా వచ్చు, బాగా చేస్తావు. అవును చేస్తాను. నీకెందుకు? ఏం లేదు, తెలుసుకున్నా కొంతమంది దగ్గర వంట బాగా చేస్తాడు. పెళ్లి చేసుకున్నాక నాకు వండి పెట్టడానికి అనిపిస్తాను. అయితే వంట కోసం మ్యారేజ్ చేసుకుంటున్నావా నన్ను? వంట కోసం అని కాదులే గాని నువ్వు మంచోడివి. నువ్వు మంచోడిని ఉన్నా, నువ్వు జిమ్కెళ్తా ఉంటావు, బాగానే ఉన్నాయి, భలే ఉన్నాయి. మరి జిమ్ చేయకూడదా? మొత్తం తెలుసుకున్నా నీ గురించి. ఇగో ఇంట్లో నుంచి వచ్చేసా కూడా. అవునా? బట్టలు చదువు. నేను రా అని పిలిచినప్పుడే నువ్వు రాలే, ఎవరు సడన్ గా వచ్చి ఇగో నేను బట్టలు తీసుకొచ్చిన. అరే అప్పుడు నేను అసలు ఏం చెప్పాలి అర్థం కాక చేశాను కదా. నువ్వంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని లవ్ చేసిన. నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తే ఎలా కుదురుద్ది? నేను నీకు చెప్పాను నేను లవ్ చేయను ఏం చేయనని. నువ్వు జస్ట్ ఖాళీ ఫ్రెండ్ అన్నావు కదా, ఫ్రెండ్ అని చెప్తే నేను వేరే అమ్మాయిని సెట్ చేసుకున్నా. వెళ్ళిపో. ఎలా వెళ్ళిపోతావు? చూడు నువ్వు బట్టలు కూడా సర్దుకొని వచ్చాను నీకు. సరే బట్టలు రిటర్న్ తీసుకోపో. రిటర్న్ ఎలా తీసుకెళ్ళరు ఇంట్లో నుంచి వచ్చేసినప్పుడు? అయితే నా కోసం వచ్చావా? నా కోసం వచ్చావా? నీకోసమే వచ్చా. అప్పుడు ఖాళీ ఫ్రెండ్ అని అన్నావు కదా నువ్వు. ఫ్రెండ్ అని అన్నావు కదా. ఫ్రెండ్ అని అన్నాను కదా, అప్పుడు అర్థం చేసుకోలేదు కదా, ఇప్పుడు మొత్తం అర్థం చేసుకున్నాను కదా. అర్థం చేసుకొని ఇప్పుడు నా దగ్గర వచ్చేసినావా? అయితే నేనంటే ఇష్టమేనా? మరి ఎంత ఇష్టం? చాలా ఇష్టం, మొత్తం తెలుసుకున్నావా? ఇప్పుడు నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా. అరే నువ్వు ఎలా లవ్ చేస్తావురా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీకోసం ఇంట్లో నుంచి బట్టలు చదువుకొని వచ్చేది, దాన్ని ఎవరితో లవ్ చేస్తున్నట్టు. నీకు అప్పుడు ఆ రోజు నీకు నేను ప్రపోజ్ చేసినాను కదా, నేను నీకు జస్ట్ ఖాళీ ఫ్రెండే ఉన్నాను, నువ్వు ఎట్లా నాకు ప్రపోజ్ చేస్తావు? నేను ఏ సిచ్యువేషన్ లో చెప్పాను, ఎలా చెప్పానో నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి కదా. చేసుకుంటావు, నువ్వు నాకు జస్ట్ ఖాళీ ఫ్రెండ్నే అన్నావు కదా. చేసుకొని వెళ్ళిపో. అదంతా కుదరదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా? నేమన్నా నాతోటి నేను మాట్లాడతా. మాట్లాడి నీకు అరే మామయ్య మీ కూతురు ఇట్లా వచ్చింది, నాకు మ్యారేజ్ చేసుకొని నాకు చెప్తుంది, నేను చెప్తా. అరే నేను ఇంట్లో నుంచి వచ్చేసానంటే ఇంక వాళ్ళకి నాకు ఏం సంబంధం ఉంటుంది? అరే నీకు నేను ప్రపోజ్ చేసినప్పుడే నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అదంతా కాదు, నాకు హెల్పింగ్ గా ఉంది. పెళ్లి చేసుకున్నా నువ్వు అన్నావు కదా, పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అవన్నీ చేద్దాం, వెళ్ళిపోదాం. నిజంగానా? అయితే నాలో ఏం నచ్చింది నీకు? అందంగా ఉంటావు, జిమ్కి వెళ్తావు, వంట చేస్తావు, వంట చేసి పెడతావు, గిన్నెలు తవ్వుతావు, బట్టలు దిగుతావు, అన్నీ చేస్తావు కదా. మొత్తం నేను చేస్తే ఇంకా నువ్వు ఎందుకు? డ్యూటీకి వెళ్తారు కదా. డ్యూటీ నేను కూడా పోతా. నువ్వే డ్యూటీకి వెళ్తావు, ఇంట్లో డ్యూటీ చేస్తావు. నేను డ్యూటీకి పోతా, ఇంట్లో డ్యూటీ చేస్తావు. ఇంట్లో నువ్వు ఉంటావు కదా, డ్యూటీకి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ వస్తావు కదా. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో. ఇష్టం లేదంటావేంట్రా? ఇప్పుడు చెప్తున్నా చేసుకుంటా చేసుకోవాలి, లేకపోతే నువ్వు గంగలో వెళ్ళి గుద్దు.
సరే దుకేష్ ఒక పని అయిపోతుంది. ఎందుకన్నా వెళ్ళిపోతుంది నిజంగా చెప్తున్నా, వెళ్ళిపోతా. నిజంగానే ఇష్టమా లేకుంటే ఏమైనా ఫ్రాంక్ వీడియో తీస్తున్నావు నా మీద? నేనంటే నిజంగానే ఇష్టమా? నిజంగానే ఇష్టం. ఆ? ఇది కళనా నిజంగానా? నిజంగానే. సరే ఒక ముద్దు పెట్టు మరి. ఆ? బాబా ఒక్క మాట. అన్ని పెళ్లి తర్వాత. పెళ్లి తర్వాత. సరే పెళ్లి తర్వాత ప్రపోజ్ చేయి మరి. ఇప్పుడు ఎందుకు చేసినావు? ప్రపోజ్ అనేది పెళ్లి ముందు చేస్తారు, ఇవన్నీ పెళ్లి తర్వాత చేస్తారు. అవును డ్రెస్సింగ్ ఏంటి, చెప్పులు ఏంటి? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా వెళ్ళిపోవాలా గంగలో? నువ్వు ఇంత సడన్ గా వచ్చి నాకు మ్యారేజ్ చేసుకుంటే అంటే ఎట్లా చేసుకుంటాం చెప్పు? నేను చేసుకుంటా అని నీకు నేను ప్రపోజ్ చేసినాను కదా, అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతా కుదరదు. ఏమో ఆలోచిస్తా. అట్లా చూడకు, కండ్లతోటి నేను చంపేస్తున్నావు అట్లా చూసి. బాబా ఒక్క మాట. ఆలోచిస్తా. ఆలోచిస్తా. నువ్వు నాకు ఆ రోజు ఎంత హైట్ అయినా తెలుసా? సరే ఆలోచించుకో. నేను ఇప్పుడైతే నేను రోడ్ మీద పడుకుంటా. రోడ్ మీద ఎందుకులే కానీ రూమ్ కి వచ్చేసి రూమ్కి వచ్చి నా రూమ్ లో ఉండు. రోడ్ మీద ఎందుకు పండుగ? పెళ్లి చేసుకుని అంటున్నావు. నేను ఎక్కడ ఉండాలి ఆలోచించడం? నా ఇంట్లోనే ఉండు. ముందు ప్రపోజ్ చేసావు మళ్ళీ ఎవరికి? నువ్వు ఒప్పుకోలే కదా. అరే అప్పుడు హిట్ చేసింది వేరన్నా. నా మనసు వేరే అమ్మాయిని ఇచ్చేసింది. సరే ఇచ్చి అయిపో వెళ్ళిపో. నేను గంగలో యాక్చువల్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. నువ్వు ఆ రోజు ఎంత సడన్గా వద్దని చెప్తే నేను చాలా హైట్ అయినా. నేను కూడా ఇప్పుడు అలాగే హట్ అవుతున్నాను. అవునా? వేరే దాంట్లో చెప్తున్నాను. సరే నీకు మ్యారేజ్ చేసుకుంటాను. మ్యారేజ్ చేసుకొని 2-3 పిల్లలు. ఓకే వెళ్దాం ఆ రూమ్ కి. అంత ఫాస్ట్ నా మరి రూమ్ కంటున్నా? ఇప్పుడే అన్నావు కదా. సరే ఓకే మరి. సరే మ్యారేజ్ చేసుకుందాం మేము. ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నా రూమ్కి ఎందుకు వస్తావు? ఇంకా మ్యారేజ్ నేను ఇంట్లోనే చచ్చేసాను. లేకుంటే భద్రాచలంలో చేసుకుందాం, అన్నూరులో గుళ్ళో చేసుకున్నాను, రాములవారి గుళ్ళో చేసుకున్నాను. సరే నేను ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఉంటా. నువ్వు నాకు ఏమనేది నేను చెప్తే రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్తా. సరే మ్యారేజ్ చేసుకుందాం మనం. నా కోసం అంత దూరం నుంచి వచ్చిన ముద్దైనా పెట్టు. మమ్మీ పెరిగిన తర్వాత నేను వెళ్ళొస్తా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సరే నువ్వు ఉండవుదా ఇంతసేపు మాట్లాడి అనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పే గుడ్ న్యూస్ చెప్పాక ఇంకెందుకు నేను ఉండలేదు అని మళ్ళా నీ మూడు ఎందుకు మార్చాలి? సరే సరే ఓకే ఓకే బాయ్.